ఏమన్నా నీ చేతులు ఉంది బయలును నేనే ఇప్పినాను కదా. నీకు వేరే పని తిరగాలి. ఈ వీడియోలో మా పాప బర్త్డే సెలబ్రేషన్ వ్లాగ్ని అయితే చూసేద్దాము పదండి. సో పాప బర్త్డే రోజు మార్నింగ్ పాపకి నేను ఈ డ్రెస్ వేశాను. కాసేపు వేసుకుందంతే మళ్ళీ తీసి ఇదిగోండి ఇలా టెడీకి అయితే రెడీ చేసి పెట్టింది. ఈవినింగ్ అయింది, కేక్ కటింగ్కి ప్రిపరేషన్ చేస్తున్నాము. అలాగే నేను పాప బర్త్డేకి ఈ బర్త్డే పార్టీ కిట్ని నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. ఆ కిట్లో ఏమేమి వచ్చిందంటే ఇలా వైట్ కలర్ నెట్ వచ్చింది, అలాగే లైట్స్, యూనికార్న్ బొమ్మ ఒకటి వచ్చింది. ఇప్పుడు అవన్నీ నీట్గా అరేంజ్ చేయడానికి మా తమ్ముడు వెంకటేష్ ఇద్దరు కూడా తంటాలు పడుతున్నారు. పాప అంటా ఉంటుంది అప్పుడప్పుడు టేట్. ఈ వైట్ కలర్ నెట్ క్లాత్ ఆ చక్క మీద అసలు నిలబడ్డమే లేదు. ఎన్నిసార్లు మనం టేప్ వేసినా కూడా అది ఊడి వచ్చేస్తూనే ఉంది. ఎలాగో అలా కష్టపడి వాటిని అయితే సెట్ చేశారు. బట్ చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ లైట్ వేసి ఆ తర్వాత ఆ నెట్ వేయాలంట. సో వేసిందంతా వేస్ట్ అయిపోయింది. మళ్ళీ ఆ నెట్ అంతా తీసేసి మళ్ళీ ఫస్ట్ నుంచి లైట్ని అయితే సెట్ చేస్తున్నారు. ఈ లైట్ని ఫిక్స్ చేయడానికి మాకు చాలా టైం పట్టింది. మా తమ్ముడేమో ఇక్కడ వేద్దామని, వెంకటేష్ ఏమో అక్కడ వేద్దామని. ఎలాగోలా ఆ నెట్ని అలాగే ఆ లైట్ని అయితే ఫిక్స్ చేసేసారు. మళ్ళీ యూనికార్న్ పైన ఇప్పుడు నెక్స్ట్ ఉన్న టాస్క్ అలా ఈ హ్యాపీ బర్త్డేని ఎలా కట్టాలి, అలాగే యూనికార్న్ ఎక్కడ ప్లేస్ చేయాలనేది వీళ్ళు ఆలోచిస్తారు. ఏమిరా రే కట్టే కాదు, నువ్వు నీ బలం అంతా యూజ్ చేయొచ్చాను కదా. లైట్ కట్టు. ఇక్కడ మేము కష్టపడి డెకరేట్ చేస్తాం అంటే మా అత్త మమ్మీ మిద్దుపైకి వెళ్ళి హాయిగా రిలాక్స్ అయి వస్తున్నారు. అసలే ఇది నిలబడట్లేదని చెప్పి వీళ్ళిద్దరూ కష్టపడుతుంటే మధ్యలో మా మమ్మీ డబ్ల్యూ షేప్ పెట్టు, ఎం షేప్ పెట్టు అని చెప్పి డిమాండ్ చేస్తోంది. ఏమన్నా నీ చేతులు ఉంది బయలును నేనే ఇప్పినాను కదా. చెప్తే అడిచేస్తాం కదా. సో ఫైనల్ గా అయితే రెడీ చేసేసారు. మా పాపకి ఇది 7th బర్త్డే. సో ఎవరిని మేము పిలవలేదు, జస్ట్ మా అత్త వాళ్ళ సైడ్ అలాగే మా మమ్మీ వాళ్ళ సైడ్ మాత్రమే పిలిచాను. అండ్ అలాగే ముఖ్య అతిథులుగా మా వీధిలో ఉండే పిల్లలు అనమాట. సో మేము కాకుండా మేము మా స్ట్రీట్లో ఉండే పిల్లల్ని మాత్రమే పిలిచాము. ఇక్కడ కనిపిస్తున్నాడుగా ఈడే మా తమ్ముడు. వీని బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ కాసేపు తర్వాత 2-3 టైమ్స్ చూడాల్సి వస్తుంది. పిల్లలందరూ లోపల ఉన్నారు. బయట మా మమ్మీ, మా అత్తయ్య, ఇంకా మా పాప, ఇంకో పాప కలిసి బయట మూన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ రోజు పౌర్ణమి, సో ఫుల్ మూన్ డే. పౌర్ణమి చాలా బాగుంది చూడ్డానికి మూను. మా పాప అయితే తెగ హ్యాపీగా ఉంది. కేక్ ఎప్పుడెప్పుడు కట్ చేస్తానని వెయిట్ చేస్తుంది. ఇదిగో మా తమ్ముడు ఇందాక అక్కడ దూకుతా ఉన్నాడు కదా, ఇప్పుడు చూడండి ఇక్కడ దూకుంటున్నాడు. కదా నీ లాంగ్ వీడియోకి సరిపోవట్లేదనే కదా టైం ఇంకా రావద్దారా. అసలు నిలబడట్లేదు, కొంచెం వాటర్ అన్న వేసుకో. మా తమ్ముడి బాధ హెయిర్ సరిగా నిలబడట్లేదంట. అప్పటి నుంచి దూతూనే ఉన్నాడు. సో ఫైనల్గా వెంకటేష్ కేక్ కూడా తీసుకొచ్చేసాడు. సో టేబుల్ మీద మేము ఇలా అరేంజ్ చేసాము. కేక్ అలాగే కొన్ని చాక్లెట్స్ పెట్టాము. సో ఈ టేబుల్ మీద మేము ఇలా అరేంజ్ చేస్తున్నాము. కానీ ఇంకొక పర్సన్ మళ్ళా అదే పనిలో ఉన్నాడు, అదే మా తమ్ముడు. దువ్విన తలనే దువ్వడం అన్నట్టు దువ్వుతూనే ఉన్నాడు. తిరగాలి. ఎంత ఒకసారి టైం చూసుకో.
ఎలాగలా బర్త్డే బేబీ కట్ చేయడానికి అయితే రెడీ అయ్యి కేక్ ముందర వచ్చి నిల్చుంది. అలాగే పాపతో పాటు మేము కూడా పాప కేక్ కటింగ్ గురించి వెయిట్ చేస్తున్నాము. Birthday to you, happy birthday to you, yeah. To you, Sagasra. సో ఇలా పాప అయితే కేక్ కట్ చేసింది. అలాగే కట్ చేసిన పీసెస్ని పిల్లలందరికీ కూడా ఇచ్చాము. సో పాపకి ఈ ఫ్లేవర్ చాలా బాగా నచ్చుతుంది, పైనాపిల్ ఫ్లేవరు. సో అందుకని పాపకి నచ్చినట్టు పాప బర్త్డేకి పైనాపిల్ కేక్ అయితే తీసుకొచ్చాడు వెంకటేష్. మా పనిలో మేము బిజీగా ఉంటే మా బాబు మాత్రము తగ్గేదే లేదు అన్నట్టు వానికంటూ ఒక కేక్ పీస్ తీసుకొని అందులో మిక్చర్ అవన్నీ సేమ్ పిల్లలందరికీ ఎలా ఇచ్చారో నాకు కూడా అలాగే కావాలి అని అవన్నీ వేయించుకొని మరీ తింటున్నాడు. ఆ మూలలో నిల్చొని పాప ఏం చేస్తుందబ్బా అని వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూశాను. తీరా చూస్తే పాప ఫ్రెండ్స్ పాపకి కొన్ని అమౌంట్ అయితే ఇచ్చారంట. వాటిని తీసుకెళ్ళి హుండీలో వేస్తుంది. ఆ హుండీ అయితే పాపదే. సో పాప మనీ అంతా కూడా వాటిలోనే వేసి దాచుకుంటుందన్నమాట. పాప బర్త్డేని సెలబ్రేట్ చేస్తూ ఉండగానే ఉన్నట్టుండి కరెంట్ పోయింది. సో ఈ కరెంటు గురించి తెలిసిందే కదా, మన ఇంట్లో ఏమన్నా అకేషన్ ఉన్నప్పుడు, ఇంటికి ఏమన్నా బంధువులు వచ్చినప్పుడు, ఏమన్నా స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎలాగోలా ఆ చీకట్లోనే కట్ చేసిన పీస్ అన్నిటిని కూడా ఎదిరింటోళ్ళకి పక్కింటోళ్ళకి సో తెలిసిన వాళ్ళందరికీ కూడా మేము ఇచ్చేసి వచ్చేసాము. ఈ పార్టీ పాప్ని కేక్ కట్ చేసే టైంకి బ్లాస్ట్ చేద్దాం అనుకున్నాము, బట్ అప్పుడు మర్చిపోయాము. పాప బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.